దేవునికి మహిమ కలుగునాక. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రవచన వాక్కు యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తాను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలాగుటకు ఆయన అధికారం అనుగ్రహించింది. దేవునికి మహిమ కలుగునాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రవచన వాక్యం ఏంటంటే, ఆయనను ఎంతమంది అయితే అంగీకరించారో, యేసుక్రీస్తును ఎంతమంది అయితే అంగీకరించారో, ఆయన నామమందు విశ్వాసం ఉంచారో వారందరికీ కూడా యేసు ప్రభు యొక్క పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. అంటే మాట మాత్రమే కాదు, కానీ ఆయన శక్తితో కూడినటువంటి ఒక అధికారం అనుగ్రహించారు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతావో, ఆయన నా దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టాడని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఆయన నామం నన్ను రక్షించగలిగినటువంటి నామం ఎప్పుడైతే గ్రహిస్తావో, అప్పుడే ఆ క్షణమందే విశ్వాసము ద్వారా దేవుని యొక్క పిల్లల అగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి కూడా నేను ఎంత మాత్రం కూడా ముట్టజాలదు. అందుకే ఆయన నామమందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నిత్య జీవమునకు నువ్వు పాత్రలు అవుతావు. ఆ నిత్య జీవము యేసు ప్రభు నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆయన నామమందు విశ్వాసం ఉంచితే, ఆ విశ్వాసం ద్వారా దేవుడు నిన్ను తన సొంత కుమారునిగా, తన సొంత కుమార్తెగా దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము ఈరోజు ఆయన నామమందు విశ్వాసం ఉంచుదామా? ఆ వాక్యం మీద మనం విశ్వాసం ఉంచుదామా? అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన మధ్యలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. స్తోత్రం నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తను ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించారు. అవును ప్రభా, నీ యందు విశ్వాసం ఎప్పుడైతే మేము ఉంచుతామో నా ప్రభా, నీ పిల్లలగుటకు మాకు శక్తిని, అధికారం ఇచ్చేటువంటి గొప్ప దేవుడవు ప్రభా. ఆయన తండ్రి, ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ పిల్లలుగా వారిని మార్చమని ప్రార్థిస్తూ ఈ ప్రవచన వారి జీవితంలో యేసు నామంలో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. వారిని నామందు విశ్వాసం ఉంచి నీ పిల్లల ఒకటకు సహాయం చేయమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునాక. అందరూ షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అందరిని బట్టి దేవునికి మహిమ. అదేవిధంగా మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కామెంట్స్ కూడా పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని షేర్ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు